హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సరే అంకుల్, ఉంటాను అని మైరా కాల్ కట్ చేయడంతో జగన్నాథం వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా కీర్తన రూమ్లో అటు ఇటు మెల్లగా వాక్ చేస్తూ కనిపించింది. ఏంట్రా, అరగంట నుండి తిరుగుతూనే ఉన్నావు అని జగన్నాథం అడగడంతో అప్పటి వరకు తను ఎంతసేపు నడిచిందో కూడా తనకే తెలియక అప్పుడు కాళ్ళు నొప్పులుగా అనిపించడంతో వెళ్ళి బెడ్ మీద కూర్చుంది కీర్తన. సంజు బయలుదేరాడు. ఏ టైంలో అయినా ఇక్కడ ఉండొచ్చు అని జగన్నాథం చెప్పడంతో కీర్తనకి కాస్తంత టెన్షన్ వేసి పక్కన ఉన్న మంచినీళ్లు తీసుకొని కాస్తని తాగి, నాన్న నేను మేడ మీదకి వెళ్తాను, తనని అక్కడికే పంపించు అని కీర్తన చెప్పింది. నిజానికి నువ్వు పూర్తిగా కోలుకునే వరకు తనని రానివ్వకూడదు అనుకున్నాను, కానీ నువ్వు సరే అన్నావని ఒప్పుకున్నాను. నీకేమీ ఇబ్బంది లేదు కదా, నీ హెల్త్కి సంబంధించిన డిస్టర్బెన్స్ తెచ్చుకో కదా అని జగన్నాథం అడిగాడు. అదేం లేదు నాన్న, నా హెల్త్ రికవర్ అయిన వెంటనే నేను చెయ్యాలి అనుకున్న పని ఇదే. అందుకే సంజుని కలుస్తాను అని చెప్పాను. కలవాలి అనుకుంటున్నాను. నాకు నేను ఏ ఇబ్బంది కలిగించుకోను. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు నాకు సేవ చేసింది చాలు. ఇక మీద నేను నిన్ను కష్టపెట్టదలుచుకోలేదు. ఒక ఆడపిల్లకి తల్లి సేవ చేయడం చాలా మామూలే, కానీ తండ్రి చేయడం చాలా పెద్ద విషయం నాన్న. నువ్వు నన్ను పసిబిడ్డలా చూసావు, అలాంటిది మళ్ళీ ఆ చెరలోకి వెళ్తానా? లేదుగా. నాకు నేను ఏ హాని చేసుకోను అని కీర్తన మాటిచ్చి నేను మేడ మీదకి వెళ్తున్నాను అని అనడంతో జగన్నాథం తన చెయ్యి పట్టుకొని మెల్లగా తీసుకొని వెళ్ళగా హాల్లో కూర్చొని ఉన్న ప్రియాంక చూసి, ఈ టైంలో ఎక్కడికి అని అడిగింది. మేడ మీదికి అని జగన్నాథం చెప్పడంతో ఇంకేం మాట్లాడకుండా నేను తీసుకెళ్తాను అని కీర్తన దగ్గరికి వచ్చి తనని మెల్లగా నడిపించుకుంటూ వెళ్ళి ఒక్కో మెట్టు అతి కష్టం మీద ఎక్కించి దాదాపుగా ఉన్న 25 మెట్లు 15 నిమిషాల పాటు కష్టపడి ఎక్కి మేడ మీదకి చేరుకోగా జగన్నాథం చైర్ వేయడంతో ప్రియాంక ఆ చైర్లో కూర్చోబెట్టి టెర్రస్ మీద లైట్ ఆన్ చేసి అక్కడి నుండి వెళ్ళడంతో జగన్నాథం మోకాళ్ళ మీద కూర్చొని, జాగ్రత్తరా, నువ్వేం మాట్లాడాలనుకున్నా మొహమాటం లేకుండా మాట్లాడు, ఏ ఇబ్బంది లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సంజయ్ అరగంటకంతా చేరుకొని కారు ఆగడంతో శబ్దం విన్న కీర్తన గుండె కొంచెమంత వేగంగా కొట్టుకోవడంతో దాన్ని అదుపులోకి తెచ్చుకొని ప్రయత్నం చేసింది. సంజయ్ కార్ దిగి గేట్ ఓపెన్ చేసి ఒక్కో అడుగు వేస్తూ గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడగా హాల్లోనే ఉన్న జగన్నాథం లేచి 4 అడుగులు ముందుకు వేసి, సంజు మంచినీళ్ళు తాగుతావా అని అడిగాడు. సంజయ్ తల అడ్డంగా ఊపి, తను ఎక్కడుంది అని అడిగాడు. మేడ మీద ఎదురు చూస్తోంది అని జగన్నాథం కాస్త టెన్షన్ పడి ఎక్కడ ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్న ఆలోచనతో ఆ విషయం సంజయ్కి చెప్తే తన మనసులో ఉన్నది మాట్లాడలేక కన్విన్స్ అయిపోతాడేమోనని ఏం మాట్లాడకుండా ఊరుకుండిపోయాడు. సంజయ్ అడుగు వెనక్కి వేసి, నేను వెళ్ళి తనతో మాట్లాడతాను అని అనడంతో జగన్నాథం తల ఊపాడు. కీర్తన కూర్చున్న చోటు నుండి మెల్లగా లేచి 2 అడుగులు ముందుకు వేసి గోడ దగ్గరికి వెళ్ళి నిలబడి చల్లని గాలి మొహానికి తాకుతూ ఉంటే చాలా హాయిగా అనిపించి అలాగే నిలబడింది. సంజయ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్ళి ఆఖరి మెట్టు దగ్గరికి చేరుకొని బలంగా ఊపిరి పీల్చుకొని వదిలి మేడ మీద అడుగు పెట్టడంతో ఎదురుగా అటువైపు తిరిగి నిలబడుకొని ఉన్న కీర్తనాని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాటిని అదుపు చేస్తూనే ప్రయత్నం చేసినా చేసుకోలేకపోవడంతో ఒక్కో అడుగు వేస్తూ కీర్తనకి 4 అడుగుల దూరంలో నిలబడ్డాడు సంజయ్. మైరా వీధి చివర కారాపి నడుచుకుంటూ ఇంటి వరకు వచ్చి గేట్ ఓపెన్లో ఉండటంతో సంజు వచ్చేశాడనుకుంటూ మరింత వేగంగా గుమ్మం దగ్గరికి వెళ్ళగా విడిచిన చెప్పులు లేకపోవడంతో ఎదురుగా జగన్నాథంని చూసి చిన్నగా, సంజయ్ ఎక్కడా అని సైగ చేసింది. మేడ మీదికి వెళ్ళాడు, 2 నిమిషాలు అవుతుంది అని జగన్నాథం చెప్పడంతో నేను కూడా వెళ్తున్నాను, దయచేసి మీరిక్కడే ఉండండి, పైకి రావద్దు అని మైరా చెప్పి నిశ్శబ్దంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్ళి ఆఖరి మెట్టు మీదకి చేరుకొని తన గుండె దడని తగ్గించుకొని తల వంచి చూడగా కీర్తన అటువైపు తిరిగి నిలబడి ఉండగా తనకి 4 అడుగుల దూరంలో సంజయ్ నిలబడుకొని కనిపించాడు.
మైరా వెంటనే అడుగు ముందుకు వేసి పక్కనే ట్యాంక్ ఉండటంతో అడుగుల శబ్దం కూడా రాకుండా మెల్లగా వెళ్ళి ట్యాంక్ వెనుక నిలబడింది. కీర్తన అని సంజయ్ పిలవడంతో అటువైపు తిరిగే ఉన్న కీర్తన అప్పటికే సంజయ్ అడుగుల చప్పుడు విని తన గుండె వేగం పెరిగిపోగా ఇప్పుడు కీర్తన అని పిలుపు తన గొంతులో నుండి విని బాధ తన్నుకు రావడంతో తన కళ్ళల్లో కన్నీళ్లు చెంపల మీదికి జారిపోయాయి. వాటిని తుడుచుకునే ప్రయత్నం చేయాలి అనుకున్నా అస్సలు ఆగకపోవడంతో అలాగే తిరిగి చూసింది. సంజయ్ తన వైపు చూడగానే ఆ కళ్ళల్లో నీళ్లు చూడగానే అప్పటి వరకు తాను కంట్రోల్ చేసుకున్న కన్నీళ్లు కూడా బయటికి వచ్చాయి. వణుకుతున్న గొంతుతో ఎలా ఉన్నావు అని సంజయ్ అడిగాడు. సంజయ్ అడిగిన తీరుకి మైరా గుండె మెలిపెట్టినట్టు అయినా తట్టుకొని నిలబడింది. కీర్తన అలాగే నిలబడి చూస్తూ ఏడుస్తూ తల ఊపి బావున్నాను అని అర్థం వచ్చేలా అతి బలవంతంగా చెప్పింది. సంజయ్ ఇక ఆగకుండా 4 అడుగులు 4 క్షణాల్లో చెరిపేసి తన దగ్గరికి చేరి హక్ చేసుకోవడంతో కీర్తనకి మరింత ఏడుపొచ్చి అలాగే నిలబడింది. మైరా ఏం జరుగుతుందని తలవంచి చూడగా సంజయ్ కీర్తనాన్ని హక్ చేసుకోవడం చూసి తన కళ్ళల్లో నీళ్లు బయటికి రావడమే కాకుండా గుండె బరువెక్కిపోయి తన చీర కొంగుని చేతుల్లో బలంగా బిగించి తల పక్కకు తిప్పుకుంది. అరక్షణమైనా ఏమీ జరగకపోవడంతో మైరా మెల్లగా గుండెని రాయి చేసుకొని తిరిగి చూడగా కీర్తన తన ఒక చేతిని సంజయ్ వీపు మీద వేసి నిమిరింది. అది చూడగానే మైరాకి మరింత బాధ కలిగింది. నిమిషం పాటు అలాగే ఉన్న సంజయ్ దూరం జరిగి కూర్చుందూరా అని తన చెయ్యి పట్టుకొని తీసుకొని వచ్చి తనని చైర్లో కూర్చోబెట్టాడు. సంజయ్ కీర్తనతో అంత ప్రేమగా ఉండటం మైరా భరించలేకపోయింది. కానీ అక్కడి నుండి కదిలే ఉద్దేశం లేక అలాగే నిలబడి నా కోసం వస్తానని చెప్పాడు కదా, వస్తాడు అని ఆ మాటని ఏడుపు గొంతులోనే చెప్పుకొని తనకు తానే ధైర్యం ఇచ్చుకొని స్థిరంగా నిలబడింది. సంజయ్ సైలెంట్గా నిలబడి ఉండటంతో కీర్తన తన పక్కనే నిలబడిన సంజయ్ చేతిని పట్టుకొని తల ఎత్తి సంజయ్ వైపు చూసి ఐ లవ్ యూ అని చెప్పింది. మైరాకి మరింత బాధ కలిగి మెడలో ఉన్న తాళిని పిడికిట్లో బిగించి కళ్ళు మూసుకొని అలానే నిలబడింది. సంజయ్ మౌనంగా ఉండటంతో సంజు ఐ లవ్ యూ ఈ మాట చెప్పి చెప్పి విసిగించావు కదా, కానీ అలా ఒప్పుకోగానే ఇలా మంచానికి పరిమితం అయిపోతానని అప్పుడు నాకు తెలియదు. చాలా ఏడిపించి ఉంటాను కదా, సారీ. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పడం తప్పో ఒప్పో నాకు తెలియదు, ఎందుకంటే నీకు పెళ్ళైపోయింది అంటావేమో. కానీ నువ్వు నా కంటికి ఇప్పుడు అలా కనిపించట్లేదు, నా పాత సంజులానే కనిపిస్తున్నావు. కనీసం నీతో మాట్లాడలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. కానీ ఈరోజు నిన్ను కలవాలి అనిపించింది. నా హెల్త్ బాగవగానే వెంటనే నేను చూడాలనుకున్న వ్యక్తి నువ్వు. అలాంటిది ఇంకో 2 వారాలు నీ కోసం ఆగి అప్పటి వరకు కలిసేందుకు ఎదురు చూడలేను. అందుకే ఈరోజే కలవాలి అనుకున్నాను, కలిశాను. మైరా నాకు తెలుసు, నన్ను అక్క అని పిలుస్తుంది, చాలా మంచిది. నా తండ్రితో సమానంగా అతి కొద్ది రోజుల్లోనే నాకు సేవ చేసి నాతో ఒక బంధాన్ని ఏర్పరచుకుంది. తన జీవితాన్ని నేను లాగేసుకుంటున్నానో లేక తనే నా జీవితాన్ని లాక్కుందో నాకు తెలియదు. కానీ నాకు నువ్వు కావాలి అనిపిస్తుంది, నీతో జీవితం మునుపటిలా కొనసాగించాలి అనిపిస్తుంది. అందుకే చచ్చిపోయేంత నొప్పిగా ఉన్నా నీకోసం ఎదురు చూశాను, మాట్లాడుతున్నాను. ఇప్పుడు నీ ఇష్టాలు మారిపోయి ఉండొచ్చు, నీ ప్రియారిటీస్ అన్నీ మారి ఉండొచ్చు. కానీ నన్ను పలకరించావు చూడు, నన్ను ఇష్టంగా దగ్గర తీసుకున్నావు చూడు, అదే కదా ప్రేమంటే. అది ఉన్నప్పుడు ఇక మధ్యలోకి ఎవ్వరూ రాలేరు కదా అని కీర్తన సంజయ్ వైపే చూస్తూ, నువ్వు మైరాతో ఒక మంచి జీవితం గడపడం లేదని నాకు తెలుసు. ఎందుకంటే మైరా ఏం జరిగినా నాకు చెప్పేది, నేను అన్నీ వినేదాన్ని. నువ్వు నన్ను మర్చిపోలేకపోతున్నావని నాకు అర్థమైంది. ఈరోజు నేను తిరిగి నీ ముందుకొచ్చాను. ముందు క్షణం వరకు నీతో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అనుకున్నాను. ఏం జరిగినా మైరా నువ్వు కలిసి ఉండాలి అనుకున్నాను, సంతోషంగా ఉండాలని అనుకున్నాను. కానీ నిన్ను చూశాక
అన్నీ తారుమారైపోతాయని నాకు అస్సలు తెలీదు. ఇప్పుడు మాట్లాడేంత వరకు కూడా. నీ పెళ్ళి జరిగే ఆఖరి రోజు కూడా నన్ను చూడ్డానికి వచ్చావు. నాకు తెలుసు నువ్వు వచ్చిన ప్రతిసారి నీ ప్రెజెన్స్ నాకు తెలిసేది. కానీ కళ్ళు తెరిస్తే ఎక్కడ నువ్వు ఎమోషనల్ అయిపోతావని మూసిన కళ్ళు తెరిచేదాన్ని కాదు. నువ్వు వెళ్ళిపోయాక కళ్ళు తెరిచేదాన్ని. అప్పుడు కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళు బయటికొచ్చేవి. నువ్వు ఎలా ఫీల్ అయ్యావో నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. అందుకే ఇప్పుడు నీకు ఇది చెప్పాలనిపించి వచ్చాను. ఐ లవ్ యూ సో మచ్ సంజు. ఎవరు ఏమనుకుంటారు, ఎవరి జీవితం ఏంటి అని ఈ క్షణం ఆలోచించలేకపోతున్నాను. తప్పుగా అనుకోకు అని కీర్తన ఏడుస్తూ కన్నీళ్లు ఆగకుండా వచ్చేస్తూ ఉంటే చెప్పింది. మైరా నిలబడుకున్న చోటే కిందకు జారబడి తన మోకాళ్ల మీద తలని ఆనించి నిశ్శబ్దంగా ఏడవడం మొదలుపెట్టి 5 నిమిషాల పాటు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ ఆ మాటలు అన్నీ వింటూ తట్టుకోలేకపోయి ఆఖరుగా కీర్తన మాట్లాడడం ఆపడంతో ఎక్కిళ్ళు పెడుతూ ఆ శబ్దాన్ని కూడా నోటికి చీర కొంగు అడ్డు పెట్టుకొని సంజయ్ ఏం చెప్తాడా అని కూర్చున్న చోటు నుండి లేచి నిలబడింది. సంజయ్ కీర్తన చేతిని వదిలి 2 అడుగులు ముందుకు వేసి గోడ దగ్గర నిలబడి ఐ లవ్ యూ అని అన్నాడు. ఆ మాట వినగానే మైరాకి గుండె ఒక క్షణం ఆగి కొట్టుకున్నట్టుగా అనిపించి అసలేమీ అర్థం కాక తల తిరిగినట్టయి నా కోసం వస్తానన్నావు కదా అని అనుకోగానే మరింత బాధ కలిగి మనిషిని చూడక ముందు మాత్రమే ఆ మాట, చూసిన తర్వాత లేదు అని అనుకోగానే చాలా బాధగా అనిపించి ఇక అక్కడ ఉంటే ఏం వినాల్సి వస్తుందో ఏం చూడాల్సి వస్తుందని తల తిప్పి ఇద్దరి వైపు చూసి ఇద్దరు అటువైపు తిరిగి ఉండటంతో వచ్చినంత వేగంగానే వెళ్ళి ఒక్కో మెట్టు భారంగా దిగుతూ ఏడుస్తూ కనీసం కన్నీళ్లు మెట్లు దిగాక గుమ్మం వైపు కూడా చూడకుండా పరిగెత్తుకుంటూ గేట్ వైపు వెళ్ళి అక్కడి నుండి ఆ వీధి చివరికి చేరుకొని కారులో కూర్చొని ఎంత వేగంగా కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి బయలుదేరిందో అంతే తన బాధ ఎంత ఎక్కువ అవుతుందో తన డ్రైవింగ్ స్పీడ్ కూడా అంతే ఎక్కువైపోయింది. మైరా వెళ్ళిపోవడం ఆఖరి క్షణంలో చూసిన జగన్నాథం వెంటనే బయటకొచ్చి ఎందుకు వెళ్ళిపోయింది అని వెంటనే తన ఫోన్ తీసి మైరాకి కాల్ చేశాడు. మైరా ఏడుస్తూ కన్నీళ్లు కంట్లో అడ్డుపడుతూ ఉంటే దారి సరిగ్గా కనిపించక అలా అన్నీ డ్రైవ్ చేస్తూ వెళ్తూ అసలు తనలో తానే లేకపోవడంతో ఫోన్ మోగుతున్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. సంజు కీర్తన అంటే ఇష్టమని ఏమైనా చెప్పాడా, అందుకే మైరా వెళ్ళిపోయిందా అని జగన్నాథం అనుకుంటూ చాలా టెన్షన్గా అనిపించి అటూ ఇటూ తిరుగుతూ ఉండగా ప్రియాంక దగ్గరికి వెళ్ళి అంకుల్ ఏం ఆలోచించకండి, జరగాల్సింది ఏదైనా జరిగే తీరుతుంది, ఎవరో ఒకరు బాధపడక తప్పదని మనకి తెలుసు కదా అని అనింది. తండ్రిగా స్వార్థంగా ఆలోచిస్తే నా బిడ్డ ప్రేమ గెలవాలనుంది, కానీ ఒక మనిషిగా ఆలోచిస్తే మైరానే గెలవాలనుంది. సంజయ్ పక్కన స్థానం మైరాకి సొంతమైతే మొదట మనిషిగా సంతోషిస్తాను, తర్వాత కీర్తన తండ్రిగా కూడా సంతోషిస్తాను. ఎందుకంటే ప్రేమ బంధం కన్నా పెళ్లి బంధం చాలా గొప్పది. పెళ్లి చేసుకున్న వాణ్ణి ఆ బంధం గురించి నాకంటే బాగా ఎవరికి తెలుస్తుంది? పొరపాటున కూడా కీర్తన గెలవాలని నాకు లేదు అని జగన్నాథం అన్నాడు. అంకుల్ మైరా గురించి మీకు తెలుసు కదా, సంజయ్ మనసులో తను లేను అనుకుంటే ఎప్పటికీ తన వైపు కూడా చూడదు, చూద్దాం ఏం జరుగుతుందో అని అనింది. సంజయ్ కీర్తన చేతిని వదిలి 2 అడుగులు ముందుకు వేసి గోడ దగ్గర నిలబడి ఐ లవ్ యూ అని చెప్పాక ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు. కీర్తన కూర్చొని చోటు నుండి లేచి సంజయ్ దగ్గరికి వెళ్ళి తన వైపు చూస్తూ తన చేతిని పట్టుకొని ఏమన్నావు అని అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఎలా అనిపించింది అప్డేట్? చిన్న అప్డేట్ అని దయచేసి తిట్టకండి, బికాజ్ పెద్ద అప్డేట్ ఇచ్చినప్పుడు అయ్యో పెద్ద అప్డేట్ ఇచ్చావు థ్యాంక్ యూ అని చెప్పనప్పుడు చిన్న అప్డేట్ ఇచ్చావు ఎందుకు అని అడిగే రైట్ కూడా ఉండదు నా దృష్టిలో. ఇంకొకటి ఏంటంటే నేను ఏ సస్పెన్స్ దగ్గర అయితే ఆపాలనుకున్నానో అక్కడే ఆపాను. సో నాకు సాటిస్ఫై అనమాట నేనైతే. సో నెక్స్ట్ పార్ట్ మాత్రం చాలా కొంచెం పెద్దగానే వస్తుంది, బికాజ్
ఇప్పుడు ఇక్కడ ఆగింది కదా, ఈ పార్ట్ నుండి అంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే నేను అనుకున్న పాయింట్కి ఆగాలి కాబట్టి సో అక్కడికి ఆగేసరికి మేబీ ఒక 20 మినిట్స్ వరకు రావచ్చు. సో 20 రావచ్చు, అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు, చూద్దాము. సో పెద్ద అప్డేట్ అయితే వస్తుంది నెక్స్ట్ది. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వచ్చేస్తే చాలా బాగా నచ్చింది నాకు. మేఘనాకి మీరు ఇంతలా అడిక్ట్ అవుతారని అస్సలు నేను గెస్ చేయలేదు. మధ్యలో సడన్గా మార్చిన ఒక క్యారెక్టర్ అనమాట. అంటే మా మనుషులు తోడు లేనప్పుడు లేదా మనతో ఎక్కువ కాన్వర్జేషన్ కమ్యూనికేషన్ ఉండే ఏ పర్సన్ లేకపోతే ఒంటరిగా ఉండే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందని మేఘనాని ఫస్ట్లో చూపించాను. ఎప్పుడైతే అందరిలో పడిందో తనని తాను మార్చుకొని తన రియాలిటీ బయటకు వచ్చింది. లోపల ఉన్న ఏదైతే పసితనం ఉంటుందో ఇన్నోసెన్స్ ఉంటుందో అది. సో ఆ తర్వాత ఎప్పుడైతే మారిందో మిమ్మల్ని నిజంగా మనసులు దోచేసింది. తను వచ్చిన ప్రతి అప్డేట్లో మేఘనా గురించి ఖచ్చితంగా అందరూ మెన్షన్ చేస్తున్నారు. మేఘనా వచ్చిందంటే సందడిగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ కొంచెం అని. సో చాలా హ్యాపీ నేను ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేసుకున్నందుకు. ఇకపోతే అన్ని జంటలు అలాంటి ఒక కుటుంబం కూర్చొని ఉంటే ఎంత బాగా అనిపించిందో. చాలా చాలా బాగుంది అప్డేట్ అన్నారు. యాక్చువల్లీ నేను ఈ స్టోరీ రాయడానికి కారణం చెప్పాను కదా, మంచి వాళ్ళంతా ఒక చోటు ఉంటే ఎలా ఉంటుంది అనే అందుకు రాశాను. ఇంకొకటి ఏంటంటే నాతో నేను ఉండిపో స్టోరీ రాసేటప్పుడు నేను కూడా అదే ఫీల్ అవుతానన్నమాట. ఆ ఇంట్లో నేను కూడా ఒక పర్సన్ అయిపోతే బాగుండు, లేదా అలాంటి ఒక ఫ్యామిలీ నాకుంటే బాగుండు అని అనిపించింది. సో నేను ఈ వరల్డ్ని క్రియేట్ చేయడానికి మనకి లేకపోయినా మనం కాసేపు ఆ ప్రపంచంలోకి వెళ్ళేలాంటి ఒక వరల్డ్ని క్రియేట్ చేద్దామని ఈ స్టోరీని స్టార్ట్ చేశాను అనమాట. సో అది స్టార్ట్ చేసిన తర్వాత నేను ఫస్ట్ 3 పార్ట్స్ ఒకే రోజు అప్లోడ్ చేశాను. ఆ రోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అరే ఎంత క్యూట్గా అనిపిస్తుంది, ఇంకా రాయాలనిపించింది అనమాట. సో ఆ రోజు మొదలైంది ఈ రోజు వరకు. నేను ఎప్పుడు కూడా దేవాంష్ని 1 or 2 టైమ్స్ తప్ప, అది కూడా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు తప్ప మిగతా ఏ టైంలో ఆపలేదు. ఎవ్రీడే అప్డేట్ ఇస్తూనే ఉంటాను, ఎందుకంటే నాకు అది రాయడం ఇష్టం, ఆపలేను నేను. బాగా అనిపిస్తుంది అనమాట, బోర్ కొట్టదు. సో ఇక్కడ యూట్యూబ్లో ఇచ్చాక సమ్ నెగిటివిటీ అయితే ఫేస్ చేశాను మధ్యలో, కానీ తర్వాత ప్రతి ఒక్కరూ ప్రైజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ రోజుకి అది ఆపలేదు. అసలు నిజంగా గాడ్ బ్లెస్సింగ్ ఉందనుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు. అండ్ ఎండింగ్ రాబోతుంది, సో ఆ ఎండింగ్ వరకు కూడా మంచిగా బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ కమెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇక అంతే ముచ్చట్లు. మనం రేవంత్ అండ్ పూజతో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గా.